అండి. వెల్కమ్ మై ఛానల్. ఇప్పుడు నేనైతే మామిడి అల్లంతో నిల్వ పచ్చడి అయితే చేస్తున్నాననమాట. దీనికోసం మామిడి అల్లం, చిన్నుల్లిపాయలు, బెల్లం, అలాగే తాలింపులో కరివేపాకు, ముందుగానే అయితే మనం గోరువెచ్చటి నీళ్ళలో చింతపండు, అందులోనే ఒక చిన్న టేబుల్ స్పూన్ అయితే మెంతులు వేసి బాగా నానబెట్టుకోవాలనమాట. ఈ విధంగా నానబెట్టుకోవడం వల్ల మనం చింతపండు మిక్సీకి వేసినప్పుడు బాగా మెత్తగా పేస్ట్ లాగా అవుతుందండి. ఇక్కడ నేను వీటన్నిటిని ఒక కప్పు సహాయంతో అయితే కొలుస్తున్నాననమాట. మనం ఒక కప్పు అల్లం తీసుకుంటే సేమ్ కప్పుతోటి సగం కప్ అయితే కల్లుప్పు తీసుకోవాలనమాట. ముందుగానే చింతపండు ఒక కప్పు తీసుకొని దాన్నైతే 2 కప్పుల గోరువెచ్చటి నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఉప్పు అలాగే చింతపండును కలిపి మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలనమాట. ఇప్పుడు మనం మిక్సీ పట్టించుకున్న ఆ పేస్ట్‌లో అయితే చిన్నుల్లిపాయలు ఒక కప్పు, అలాగే ఒక కప్పు అల్లం ముక్కలు, ఇంకొక కప్పు బెల్లం అన్నీ కప్పేననమాట. అన్నీ కలిపి ఇంకొకసారి అయితే మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలనమాట. మనం వేసినవన్నీ బాగా మెత్తగా పేస్ట్ లాగా అయితే అవ్వాలన్నమాట. ఎక్కడ పలుకులైతే ఉండకూడదు. ఈ విధంగా బాగా పేస్ట్ లాగా అయిన తర్వాత ఇందులో ఒక కప్పు కారం అయితే వేసుకొని, చిటికెడు పసుపు అయితే వేసుకొని ఇంకోసారి మిక్సీ పట్టించుకోవాలన్నమాట. మనం బాగా మెత్తగా మిక్సీ పట్టించుకున్న తర్వాత అందులో ఉప్పు, కారం అన్నీ సరిపోయినా లేవని ఒకసారి టేస్ట్ చేస్తే మనకి ఏదైనా తగ్గితే ఇంకోసారి కలుపుకోవచ్చండి. ఇప్పుడైతే మనం ఒక కప్పు అల్లం ముక్కలకి 2 కప్పులు అయితే ఆయిల్ పోసుకున్నాను. అందులో ఆవాలు, జీలకర్ర, ఒక గుప్పెడు చిన్నుల్లిపాయలు, 2 ఎండుమిర్చి, అలాగే ఒక గుప్పుడు కరివేపాకు వేసుకొని బాగా తాలింపు కారిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టించుకున్న పేస్ట్‌ని వేసుకొని బాగా కలుపుకోవాలనమాట. మనం వేసిన ఆయిల్ అలాగే పేస్ట్ 2 కలిసిపోవాలి. ఒక 5 నిమిషాలైతే సిమ్‌లో పెట్టి బాగా మగ్గించుకుంటే మనకి కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అయ్యి మంచి రెడ్ కలర్‌లో వస్తుందండి. దాన్నైతే బాగా చల్లారిన తర్వాత ఇలాగా ఒక గాజు సీసాలో అయితే శుభ్రంగా తీసుకుంటే మనకి నిల్వ పచ్చడి అనేది చాలా రోజులు ఉంటుందనమాట. మనం తీసుకున్న గాజు సీసా అనేది శుభ్రంగా ఉండాలండి. ఎక్కడ తడి లేకుండా ఉంటే మనకి ఈ పచ్చడి ఫ్రిడ్జ్‌లో కాకుండా బయట 2, 3 నెలలు ఉంటుందనమాట. ఈ పచ్చడి ఉంటే చాలండి. అన్నం, ఇడ్లీ, చపాతీ, రోటీలోకి ఎందులోకైనా చాలా బావుంటుందనమాట. నిజంగా టేస్ట్ అయితే చాలా బావుందండి.